సరదాగా విత్ ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ నడుస్తుంది మా శ్రీదేవి డ్రామా కంపెనీ లైవ్ షో. ఈ రోజు ఎస్పెషల్లీ ఇంద్రజ గారు అమ్మమ్మ గారి గురించి. సో వన్స్ అగైన్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మమ్మ గారు. అదే రష్మి జాగ్రత్తగా చెప్పు. ఇంద్రజ గారి వాళ్ళ అమ్మమ్మ గారు. నువ్వు ఇంద్రజ గారే అమ్మమ్మ గారు అంటున్నావు అటు నుంచి. అమ్మమ్మ గారు మీరు చెప్పినట్టు కదా మొత్తం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ కోరిక ఏంటి? నేను టీవీలో ఎప్పుడు యోగా చూస్తుంటాను. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టించావనుకో కళ్ళారా చూస్తాను కదా. అమ్మమ్మ గారు కోరుకున్నారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశాము. సో లెట్స్ వెల్కమ్ సాహితి గారు. వెల్కమ్ సాహితి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం ఏమో బిగినర్స్. సో బిగినర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలగడం. సో ఎవ్రీ మినిట్ బీయింగ్ ఇన్ ప్రెజెన్స్ ఈజ్ యోగా. రష్మి నీలాగే యోగాలో మాకు కూడా చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ యోగాసనాలు ఇవన్నీ దేనికోసం ఇప్పుడు? సో నేను ఒక్కదాన్ని హెల్దీగా ఉంటే ఎలా? వీళ్ళందరూ శవాసన బ్యాచ్ అండి. యోగా అనగానే ఏ ఆసన వస్తే శవాసన అంటారు, శవాసన అంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ రోజు మీరు యోగాసనాలు. కాకపోతే కొంచెం లేట్ గా వచ్చారు ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయినాయి ఆరోగ్యాలని. ఓకే, ఇంకా అండి మీకు పద్మాసనం తెలుసా? పద్మ తెలుసు కానీ ఆసనాలు ఇప్పుడు నాకు బాగా తలనొప్పి ఉందండి. ఈ తలనొప్పి పోవాలి ఏ యోగా చేయాలా? తలపోటుకి అంత టెన్షన్ ఏముందండి. మీ ఆవిడని అడిగితే పాప మామే ఏదో చెప్తారు కదా. వాళ్ళ ఆవిడ వల్ల తలపోటండి. మేడం నాకున్న ఆసనాలు వచ్చి చేయమంటారా? మీరు దొరబాబు గారే కదండి? అవునండి. ఎక్కడండి మీది? వైజాగ్ అండి. అక్కడ చేసుకోండి. హాయ్ పాప, హాయ్. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. మళ్ళీ ఆసన చేయి బాబాయ్. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం అండి. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ముడతలు రాకుండా నా మొహం ఎప్పుడు గ్లోగా ఉండాలంటే ఏం చేయాలండి? అవి రాకముందు అడగాలి. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ వన్ డౌట్. ఆసనాలు మన వల్ల కాదు కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమైనా మంచి టిప్స్ ఉంటే చెప్పండి. నరేష్ గారు మీరు నా పర్సనల్ ఫేవరెట్ అండి. మీకు ముద్రాస్తో వదిలిచ్చేద్దాం ఇవన్నీ. వాడికి 2 ముద్రలు వచ్చండి. ఒకటి ఏలు ముద్ర, ఇంకేంటిరా నరసింహల ముద్ర. అందుకే మీకు పెళ్ళవట్లేదండి. అందరూ ఏంటో అనుకుంటా ఉంటారు. మీకు ముద్రలు వేయడం వచ్చా అది గారు? ముద్రలు ఏంటో రాదండి. ముద్దలు ఇవ్వడం అయితే సాహితి గారు నాకు ఒక చిన్న డౌట్. సో మీకు ఆసనాలు అన్ని వచ్చా? యా అవునండి. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్. నేను వచ్చి నేర్చుకుందాం అనుకుంటున్నా. మీ స్టూడియో ఎక్కడ ఉంది? మాది గచ్చిబౌలిలో ఉందండి. ఆన్లైన్ బేస్డ్ కూడా ఉంది. పేమెంట్ ఎలా, అంటే ఎంత చార్జ్ చేస్తున్నారు? లేడీస్ కి అయితే per hour 800, జెంట్స్ కి అయితే per hour 500 అండి. అదేంటి లేడీస్ కి ఎందుకు ఎక్కువ? నేను లేడీస్ కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తానండి. ఏమన్నా ఆసనాలు నేర్పిస్తే నేర్చుకుందాం అనుకుంటున్నా. నువ్వు రెడీయా? నేను రెడీ. ఫస్ట్ ఆవిడ జెన్యూన్ గా ఆవిడకి వచ్చిన ఆసనాలన్నీ మనకు చూపిస్తుంది. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ మీతో అప్పారావు గారితోనే ఉంది. సో మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి సింపుల్ ఒక ఫ్యూ ఆసనాస్ చూపిస్తాను. మీరు ఇంకా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక బ్రెత్ వర్క్. మీరు అందరూ కూడా నాతో పాటు చేయొచ్చు. సో ఇన్హేల్ 6 seconds, 2 seconds హోల్డ్ చేయండి. పోతామేమో. ఇన్హేల్ 6 seconds, హోల్డ్ 2 seconds, ఎక్స్హేల్ 7 seconds స్లోగా. ఇది ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినట్టు అయితే మీకు చాలా కామ్గా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ట్యాపింగ్. సో ఫుల్ బాడీ ట్యాపింగ్, వెరీ సింపుల్. జస్ట్ ఇలా ఫుల్ బాడీ ట్యాపింగ్ తీసుకోండి ఎవ్రీడే మార్నింగ్. సో త్రూ అవుట్ ది డే ఎంత నాన్ సెన్స్ వచ్చినా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఓన్లీ మార్నింగ్ చేయాలి కానీ షోలో చేయకూడదు. షోకి వచ్చి ఇలా చేసి కామ్గా ఉన్నారంటే నెక్స్ట్ ఎపిసోడ్ అయ్యారు. అయినా ఎంతసేపు నేనే చేసేది. మీరు రండి, మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేద్దరు. లెట్స్ డు ఇట్. ఫస్ట్ వార్మప్ చేద్దాం బాబాయ్ గారు. మీకు సింపుల్ గా కూర్చొని అలిసిపోతా ఉంటారు కదా. ఆయన ఈ వార్మప్ చేస్తుంటాడు అమ్మాయి. ఇప్పుడు స్లోగా ట్రీ పోస్ట్ చేసుకుందాం. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీదే పెట్టండి, లేకపోతే స్లిప్ అవుతారు. ఎదురుగా ఉన్న వాళ్ళ మీద పెట్టాలా? అయితే మీ మీదే ఈరోజు నాకు. ఇప్పుడు స్లోగా అప్ సైడ్ తీసుకోండి. స్లోగా పైకి. ఓకే.
కిందకి తీసేసేయండి, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. స్లోగా కాలు మధ్యలో స్పేస్ తీసుకో. మీరు రిలాక్స్ అవ్వండి అన్నారు చూడు, ఆ యోగా బాగుందండి, ఆ యోగా బాగుందండి. హ్యాండ్స్ అప్ తీసుకోండి, ఇన్హేల్. ఎక్స్హేల్ స్లోగా డౌన్ తీసుకొని నీస్ బెండ్ చేయకూడదు, అందరు నీస్ బెండ్ చేస్తున్నారు. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రానివ్వండి. ఇంతవరకే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. స్లోగా పైకి రండి. స్లోగా లెఫ్ట్ 90, రైట్ 45, బ్యాక్ సైడ్ తీసుకోండి. లెగ్ హ్యాండ్స్ అప్ తీసుకోండి. వీరభద్రాసన్ రండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. అప్పటి నుంచి వాడికి భయం, అందుకని మీరు పొద్దుగూకులు హ్యాండ్స్ అప్ అనకండి. కాబట్టి చేతులు పైకి లేపండి అనండి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి. రెడీ? అప్ సైడ్ తీసుకోండి. స్ట్రెచ్ సాగదీయండి బాడీని. మీరు వచ్చి లాగాల్సిందే ఇంకా. కంపల్సరీ అందరికి రావాల్సిన ఆసన్. మళ్ళీ ఆసన్ రండి. ఇప్పుడు స్లోగా అప్ తీసుకోండి. చేతులు కింద ఆనించండి. ఏవి మళ్ళీ స్లోగా సెంటర్ రండి. ఇప్పుడు స్లోగా ఈజీ ఆసన్ చేసుకుందాం మీ అందరి కోసం. భుజంగా ఆసన్ రండి. ఇంతటితో ఆసనాలు పూర్తి. ఇప్పుడు స్లోగా బ్యాక్ రండి. అధుముఖ చేయరా, రేస్ చేయండి. లెగ్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వచ్చి హగ్ చేసుకోండి కాళ్ళని. ఇవి చాలా తక్కువ అనిపిస్తుంది, కొంచెం హెవీవి కావాలి మాకు. ఒక సీక్వెన్స్ చేసేద్దాం Done. మీకోసమే. రండి కూర్చోండి. ఇక్కడ అప్. ఇంత ఈజీయా? ఓకే. ఇప్పుడు స్లోలీ డౌన్. ఇట్లా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకోండి. రైట్ లెగ్ స్ట్రెచ్ తీసుకొని స్లోగా స్ట్రెచ్ చేయండి. స్లోగా మళ్ళీ బ్యాక్ రండి. ఫుల్ స్ట్రెచ్. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నేను చెప్తారండి, ఒకసారి అందరు రండి, ఇటు నిలబడండి, స్లోగా ఇలా పెట్టండి. మీ యోగాకి నమస్కారం. సాహితి గారు ఎక్సలెంట్ అండి. బట్ ఇప్పుడు మీరు జెంట్స్ కి కొన్ని ఆసనాలు చూపించారు, మరి లేడీస్ కి సంబంధించిన కొన్ని ఆసనాలు చూపిస్తే డే టు డే లైఫ్ లో మా ఆడియన్స్ కూడా అది షార్ట్ ఇన్కార్పొరేట్ చేసుకుంటారు. వచ్చేసేయండి లేడీస్. సో మీకోసం కూడా ఒకటి చూపించేస్తాను. స్పేస్ తక్కువ చేయండి. మళ్ళీ ఆసన్ రండి. ఫ్రమ్ మలాసన్ స్లోగా డౌన్ రండి. కాల్ ఫార్వర్డ్ తీసుకొని కూర్చోండి. ప్లేట్లు పెట్టండి, పెట్టి ఆకుకూరలు వేయండి, తినేస్తారు. ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకోండి, మీకు ఎంత కుదిరితే అంత. పర్ఫెక్ట్. కాల్ దగ్గరికి. Now do the butterfly. ఇప్పుడు స్లోగా సెంటర్ రండి. కాల్ స్పేస్ తీసుకోండి. చక్కీ చాలాసన్. అరే నయనక, రెండు నీ కాళ్ళేనవి, అంత దూరం వెళ్ళి ఏంట్రా? ఇది కంటిన్యూగా చేయండి. విత్ ఇన్ 2-3 months లో యూ విల్ అసలు అన్బిలీవబుల్ రిజల్ట్స్. నమస్తే. First of all, a big round of applause for all the ladies out here. అమ్మమ్మకి ఎంటర్టైన్మెంట్ కావాలి యోగా చూడాలి అన్నారు. అమ్మ కూడా యోగా చేయాలి కదా కొంచెమైనా. అమ్మమ్మ గారు సూపర్ ఫిట్ గా ఉన్నారు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది. అదైతే సీరియస్. మనం ఎన్ని జోకులు వేసినా ఆవిడ మాత్రం అన్నపూర్ణమ్మ గారు, మీ అందరికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇంతమంది హీరోల దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్న యంగ్ హీరోల వరకు అందరితో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక లేడీ మన అన్నపూర్ణ. స్టాండింగ్ ఓవేషన్ ఫర్
స్టేజ్ మీద ఆవిడ టైమింగ్ కూడా మామూలుగా ఇప్పుడున్న యంగర్స్ తో పోటీ పడే అంత టైమింగ్ లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సో సాహితి గారు, ఆరోగ్యానికి సంబంధించిన ఈ సెగ్మెంట్ లో అయితే మీరు నిజంగా అందరికీ యోగా ఆసనాలు చూపించారు. ఎస్పెషలీ ద రుబ్బు రోల్. అది అందరూ ఒక 10 minutes చేస్తే అందరూ ఫిట్ గా ఉంటారు. ఆది గారు, మీ పొట్ట కూడా మాయమైపోద్ది. ఈ రోజు సాహితీ రావడం నిజంగా చాలా మందికి చాలా విషయాలు తెలిసింది. ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి కూడా, ముఖ్యంగా అమ్మాయి చెప్పిన ఆడవాళ్ళు చేయాల్సిన ఆసనాల గురించి కానీ మగవాళ్ళు చేయాల్సినవి కానీ చాలా మంచి చెప్పినట్టు. నాకు ఈ రోజు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే ఈ న్యూస్ రీడర్లు కానీ ఈ యోగా టీచర్లు కానీ వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. నాకెందుకో టోటల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు ఈ ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్ అవుద్దని నాకు అనిపిస్తుంది. సామమ్మ గారు, ఈ టీవీ లైఫ్ లో జరిగిన ఈ యోగా సెషన్ మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందని అడుగుతున్నావు నోటితో. ఇవన్నీ నా వల్ల అయితే చేయడానికి అవ్వదు, నీ వల్ల అయితే అవుతుంది. ఇంద్రజ అయితే చేస్తుంది, అది నేను కూర్చుని చూస్తాం. And with that, thank you so much, Saiti garu. Final words from you. యాక్చువల్లీ నా కంఫర్ట్ జోన్ కాదు కాబట్టి అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నేను డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఏమో అండి వాళ్ళ మీద ఏదో పంచులు అంటున్నారు, నేను వేస్తాను అందరు తీసుకుంటారా, వాళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే ప్రతి ఒక్కరు మీరు చూడండి, రేపు వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారు. రష్మి గారు, హైపరాది గారు అసలు అందరి గురించి ఇలా చెప్పారనమాట. నేను అనుకున్నాను చూద్దాంలే అలానే చెప్తారు అని. కానీ జెన్యూన్ గా దే ఆర్ ఆల్ వెరీ 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 నైస్. మీ ఫేస్ లో ఆ ఎంకరేజ్మెంట్, ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ for inviting me. Thank you so much for encouraging me. All right. Thank you so much, Saiti garu. Please do enjoy the show. Thank you. Thank you.